చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి, రోగాన్ని బట్టి, ఇంట్లో ఉన్నటువంటి ఆ బాధలను బట్టి దేవుడు మాకు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడో అనుకుంటున్నారు వాళ్ళు. ఈ రోగము, ఈ బాధ, ఈ వేదన ఎందుకు దేవుడు మాకు ఎలవ్ చేస్తున్నాడో అనుకుంటున్నారు అందరూ చాలామంది. ఎందుకంటే దేవుడు పెడితేనే కానీ రాదు అని అనుకుంటారు చాలామంది. యోబు కూడా అలాగే అనుకున్నాడు. యోబు ఏమనుకుంటున్నాడంటే, ఏమి దేవుడు మేలు చేయడానికే కానీ కీడు చేయడానికి వీల్లేదా? కీడు కూడా ఆయన వల్ల రావచ్చు కదా, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావేంటి అని భార్యతో ఆ మాట చెప్పినప్పుడు ఇది చెప్పాడు. దేవుడి దగ్గర నుంచి మేలే అనుభవింప తగుమా, మనం ఏ కీడు అనుభవించకూడదా అని చెప్పాడు. ఎందుకంటే యోబుకు కూడా తెలియదు దేవుడు కీడు చేసేవాడు కాడు అని. యోబుకు తెలియదు. కానీ ఇక్కడ యోబుకు వచ్చినటువంటి అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. ఒకసారి తెరవండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని రాయబడి ఉంది. మళ్ళీ చదువుతున్నా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎవరు మొత్తారు? కాబట్టి అపవాది బయలుదేరి వచ్చి యోబుకి ఇలాంటి సమస్యని తీసుకొచ్చింది. అనారోగ్యము అపవాది వల్ల వచ్చింది యోబుకి. అయితే 2:10లోనే ఉంటుంది యోబు అన్న మాట. చూడండి, అది కూడా చూస్తే బాగుంటుంది. 2:10, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడుని మనము అనుభవింప తగదా అన్నాడా లేదా? అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుడే ఈ కీడు చేశాడు నాకు, కాబట్టి దేవుడి వలన కూడా ఈ కీడు నేను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను. ఆయన చంపినను నేను ఆయన్నే ఆధారపడి ఉన్నాను, ఆయన మీదే ఆధారపడి ఉన్నాను, ఆయన చంపినా నాకు పర్వాలేదు అంటున్నాడు. దేవుడు చంపేవాడు కాదు, దేవుడు కీడు ఇచ్చేవాడు కాదు, దేవుడు అనారోగ్యం పంపేవాడు కూడా కాదని స్పష్టంగా ఈరోజు మనము తెలుసుకోవాలి. మనం మరణిస్తాం. మన టైం భూమి మీద కంప్లీట్ అయినప్పుడు మనం మరణిస్తాం. మరణమే ఆయన దగ్గరికి తీసుకువెళ్ళే సాధనం. అయితే అకాల మరణాలు, రోగాలతో కూడిన మరణాలు, మన ఆయుష్కాలం ఇంకా కంప్లీట్ అవ్వకుండానే రకరకాల బంధకాలు వచ్చి మరణాలు, ఇదిగో ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతూ అనేక మందిని వాడు ఈడ్చుకుని పోతున్నటువంటి సందర్భాలు దేవుని దగ్గర నుంచి వచ్చినవి కానే కాదు. వీటిని ఓవర్కమ్ చేయలేక ఇక దేవుడే మాకు విరోధి అయిపోయాడు కాబట్టి మాకు చావే శరణ్యమని అనేక మంది ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారంట. ఈరోజు ఏ రోజైతే నేను మాట్లాడుతున్నానో 21వ తారీఖున చాలామంది ఆత్మహత్యకి ఈరోజు పాల్పడబోతున్నారు అని దేవుడు బయలుపరిచారు. ఈ వర్తమానము ద్వారానో లేదంటే దైవికమైన శక్తి ద్వారానో దేవుడు మన ద్వారా వాళ్ళని ఇలా లిఫ్ట్ చేసినట్లు కూడా దర్శనం చూపించారు. కాబట్టి ఈ వర్తమానం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరైతే వారికి ఉన్న సమస్యలు, శోధనలు, మరి అస్వస్థత, వీటి ద్వారా వాళ్ళు వెక్స్ అయిపోయి మరణ వాంఛ కలిగిన వాళ్ళై ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆదరింపబడతారు, స్వస్థపరచబడతారు, విడిపింపబడతారు. ఎందుకంటే వారి దేవుడు ఎట్టివాడో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఈ మాట దేవుడు వాగ్దానం చేశాడు. మీరు నా మాటను శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనది చేసి నా ఆజ్ఞలకు విధేయులై నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఐగుప్తీయులకు వచ్చిన రోగాల్లో ఏది కూడా మీకు, ఐగుప్తీయులకు రోగాలు ఎందుకు వచ్చాయి? ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏ రోగం కూడా నేను మీకు రాయను. ఎప్పుడు అంటే మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా ఆజ్ఞలను అనుసరించాలి, నా కట్టడలను అనుసరించి మీరు నడుచుకుంటే మీకు రోగాలు మీ దగ్గరికి రావు అనేది దేవుని వాగ్దానము. వాగ్దానమేనా? వాగ్దానం చేసిన వాడు అబద్ధాలు ఎప్పుడు మాట్లాడ్డు. అబద్ధాలు ఆడడం ఆయనకి రాదు, అబద్ధములు చెప్పడం ఆయనకి తెలీదు. ఆయన అబద్ధము చెప్పని వాడు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలే నేను ఉచ్చరిస్తూ ఉన్నాను. అయితే మీరు ఐగుప్తీయులకు వచ్చిన రోగాలు ఎవరి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు వచ్చాయి. 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి, దేవుని దగ్గర నుంచే వచ్చాయి అవి.
వాళ్ళు దేవుని మాట వినక గర్విష్ఠులైపోయి దేవుని ప్రజలను హింసిస్తున్నప్పుడు, దేవుని ప్రజలను చెరలో నుంచి వెళ్ళనీయకుండా చేస్తున్నప్పుడు, ఈ 10 రకాల తెగుళ్లలో ఒక రకమైనటువంటిది ఏంటంటే కప్పల దండు వారి ఇళ్లల్లోనికి, వారి నీళ్లల్లోనికి, వారి యొక్క చెరువుల్లోనికి, వారి 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 గదులలోనికి కప్పల దండు వచ్చేసింది. వచ్చినప్పుడు ఫరో అడుగుతున్నాడు మోషేని, మోషే మీ దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి దయచేసి ఈ కప్పలను మా దగ్గర నుంచి పోయేలాగున ప్రార్థన చెయ్యవా అని అడిగాడు. ఎవరు అడిగారు? ఫరో అడుగుతున్నాడు. అలా నీవు నీ దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి, చూడు ఇదేదైతే మా మీదకి వచ్చేసిందో, ఈ ఉపద్రవం, ఈ ఉగ్రత, ఈ కీడు, ఈ చెడు, ఇది మా నుంచి పోయేలాగున నీ దేవుడి దగ్గరికి వెళ్ళి, యెహోవా దగ్గరికి వెళ్ళి అడగవా మా నిమిత్తము అని వేడుకున్నాడు. అప్పుడు మోషే అడుగుతున్నాడు, ఏమని అడగను అని అడిగాడు మోషే. అడిగితే ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనేటువంటి మాట నువ్వు దేవుడి దగ్గర నుంచి అడగవా ప్లీజ్ అని వీళ్ళు ఏం చేస్తున్నారు? బ్రతిమలాడుకుంటున్నాడు ఫరో. నేను చేసింది తప్పేలే, నిన్ను పంపిస్తాను, నువ్వు ఇప్పుడు ఫస్ట్ ప్రేయర్ చేయవా, కొంచెం నా గురించి నా నిమిత్తము అడగవా అని చెప్పినప్పుడు ఫరో అన్యుడు, కఠినాత్ముడు, రాజు, దేవుని విరోధి అయినవాడు యెహోవాను వేడుకుంటే, యెహోవాకి చెప్పమని అడిగితే, మోషే దైవజనుడు, నాయకుడు, ప్రవక్త ఆయన అడిగితే వెంటనే యెహోవా దేవుడు కప్పలను వెనక్కి తీసేశారంట. ఒక అన్యుడు పశ్చాత్తాపము కలిగి దేవుడైన యెహోవాని వేడుకుంటే ఆ తెగులు వెనక్కి వెళ్ళిపోయిందంట. ఆయన బిడ్డలు వేడుకుంటే తెగులు వెనక్కి వెళ్తుందా? ఒకసారి చూడండి, నిర్గమాకాండము 8వ అధ్యాయము 8 నుంచి 13 వరకు నేను చదువుతున్నాను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదకి నీ ఎండలో ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలనో చెప్పు, ఎప్పుడు అడగాలి మా దేవుడిని చెప్పు అని అడిగాడు. చూడండి ఎలా అడుగుతున్నాడు. మా దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు అడగాలో చెప్పు అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు? రేపే హల్లెలూయా, రేపే అడుగువయ్యా కొంచెం. అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్పాడు ఆయన? మా దేవుడని అక్కడ నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకోవాలని అడిగినప్పుడు అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చెప్పున జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఫరో మీ దేవుడు చేయగలడు అని నమ్మినప్పుడు, ఫరో నా తరఫున నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు, ఫరో నీ దేవుడు చేటుకు సమర్థుడు అని నమ్మినప్పుడు ఇది జరిగింది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఒక అన్యుడు, దేవుని విరోధి, దేవుని ప్రజలను చెరలో ఉంచినవాడు, దేవుని ప్రజలను హింస పెడుతున్నవాడు యెహోవా బలవంతుడని, యెహోవా చేయగలడని, ఆయనకి ప్రార్థన చేస్తే, ఆయనను వేడుకుంటే ఆయన తప్పక మాకు ఈ తెగుల నుంచి స్వస్థపరచగలడని నమ్మి అడిగితే దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుని ప్రజలు అడగకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడే పెట్టాడు, ఇది మేము భరించాల్సిందే, మేము ఇలా నశించిపోవాల్సిందే, దేవుడేంటో మాకే పెట్టాడు, దేవుడేంటో మేమంటేనే కోపం, మా ఇంట్లోనే ఇలాగా. ఎవరిని మాట్లాడుకుంటున్నారు? దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు. రోగము దేవుడి దగ్గర నుంచి రాదు, కీడు దేవుని దగ్గర నుంచి రాదు. పాపము వలన, భయము వలన, అవిశ్వాసము వలన ఈ యొక్క రోగములు మానవ శరీరములోనికి ఎంటర్ అవుతాయి. దేని ద్వారా చెప్పాను నేను? పాపము వలన వచ్చు జీతము. పాపం ఎవరైతే చేస్తున్నారో హక్కుపూర్వకంగా శాతానుడు వీళ్ళ నా సొత్తు అని వాళ్ళ దగ్గరికి రాగలుగుతాడు. పాపము చేసిన వారి దగ్గరికి రోగాలు వస్తాయి. ఇంకొకటి భయముకి మనం ఆపోజిట్ వర్డ్ తీసుకుంటే, అంటే భయముకి ఆపోజిట్ వర్డ్ తీసుకుంటే విశ్వాసం ఉంటే భయం ఉండదు మనకి. ఆపోజిట్ అన్నాను సుమా, ఈక్వల్ వర్డ్ కాదు, సమానమైన వర్డ్ కాదు, ఆపోజిట్ అన్నాను. అంటే విశ్వాసం ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో మనకి భయం ఉండదు. దేవుని మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు హవీలా ప్రార్థన చేసింది, మాకు భయం లేదు.
నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినంతటి గొప్ప దేవుడికి మా పరిస్థితి ఏ పాటిదయ్యా? ఇది ఎంతసేపు మాకు నువ్వు క్లియర్ చేయాలనుకుంటే 1 సెకనులో చేస్తావని ప్రార్థన చేసింది. హల్లెలూయా. అది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. విశ్వాసము లేకుండా భయము. ఇప్పుడు యోబుకి ఈ యొక్క ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందంట? భయము. అమ్మో పిల్లలు తప్పు చేస్తారేమో, అమ్మో మాకు ఇలా అయిపోద్దేమో, అమ్మో నాకు ఇది జరుగుద్దేమో, అమ్మో నాకు అది జరుగుద్దేమో అని భయపడతాడంట. నేను ఏది భయపడ్డానో అదే నా మీదకి, అవునా కాదా? నమ్ముతున్నారా? నేను ఏది భయపడ్డానో అదే నా మీదకి భయము వలన, పాపము వలన, అవిశ్వాసము వలన ఈ దేవుని బిడ్డలైన వారికి ఎలా వస్తాయో చెప్తున్నాను, అన్యులకు కాదు. దేవుని బిడ్డలైన వాళ్ళకి అలా శాతానుడు వాళ్ళ దగ్గరికి ఆ వ్యాధిని పెడతాడు. వాడి పనే అది. వాడి పని ఏంటంటే దేవుని యొక్క బిడ్డల్ని విశ్వాసం నుంచి తప్పించుట, నరకానికి ఈడ్చుకొని పోవుట. ఆత్మహత్యలకి ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో వాళ్ళందరూ అపవాది చేత ప్రేరేపించబడుతున్న వాళ్ళు. వాళ్ళని నరకాగ్నిలోనికి లాక్కుని వెళ్ళిపోవడానికి వాడి ప్రయత్నం అంతా, ప్రతిరోజు వాడి ప్రయత్నం అదే చేస్తూనే ఉన్నాడు. అనేక మంది దానికి బలి అయిపోతున్నారు. ఇంక రెండవసారి ఈగల గుంపు వచ్చింది వాళ్ళ మీదకి. ఈగల గుంపు వస్తే ఏమన్నాడు? 28, అక్కడే 28 చూడండి మీరు. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి. ఇక్కడ ఈయన ప్రార్థన రిక్వెస్ట్లు చూడండి. ఇక్కడ మీరు నా కొరకు వేడుకొనుడను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పాడంట. సెకండ్ టైం మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్. సెకండ్ టైం కూడా కొంచెం వేడుకోవా మీ దేవుణ్ణి, కొంచెం వేడుకోవా నా గురించి, మా మీద ఈ తెగులు పోయేటట్లుగా కొంచెం నాకు సహాయం చేయవా, యెహోవాను వేడుకోవా అని అడిగితే మళ్ళీ సెకండ్ టైం కూడా దేవుడు మూవ్ అయ్యారు. అక్కడ ఎందుకు కీడు పంపిస్తున్నారు, ఎందుకు తెగులుని పరిహరిస్తున్నారు దేవుడు అంటే ఆయన ఎంత గొప్పవాడో తెలియచెప్పడానికి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మన దేవుడు ఎంత బలవంతుడో చెప్పడానికి. అది వాళ్ళ మధ్యలో నుంచి తెగులు ఎందుకు తీసేస్తున్నాడు, ఎందుకు రప్పిస్తున్నాడు అంటే ఆయన ఎంత బలవంతుడో చెప్పడానికంట. మన దగ్గరికి వచ్చినటువంటి తెగులుని దేవుడు ఎందుకు తీస్తాడంటే ఆయన మహిమపరుచుకోవడానికి. అంతే తప్ప ఆయన బలవంతుడని మన అందరికీ తెలుసు, మనకు ఆల్రెడీ వచ్చేసింది, మన జీవితంలో అది ఉంది. ఇప్పుడు నువ్వు స్వస్థపరచబడడం ద్వారా, నీకు ఆ రోగం రావడం ద్వారా ఆయన గొప్పవాడని తెలియచెప్పుకోవడానికి కాదు, నీ అస్వస్థతను స్వస్థపరచడం ద్వారా ఆయనకు మహిమ రావడానికి చేస్తాడు. అర్థమైపోయిందా మీకు? యోహాను సువార్త చూడండి 11వ అధ్యాయం 4వ వచనం. ఈ వ్యాధి మరణము కొరకు కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. హల్లెలూయా. ఆ వ్యాధులు ఎందుకు వచ్చాయి అంటండి? అది శాతాను ద్వారానే వచ్చాయి. కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వేడుకుంటే, నువ్వు పశ్చాత్తాపపడితే, ఇదిగో ఫరో సేవకులను వేడుకున్నట్లుగా నీవు వెళ్ళి ఆ దేవుని మందిరాన్ని ఆశ్రయిస్తే, సేవకులను ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, పశ్చాత్తాపపడితే నీ తరఫున వేడుకోవడానికి 2 చాలు కదా. 4 మోసుకొచ్చారు పక్షవాత రోగిని ఆ ఇంటిలో నుంచి. ఈ 4 విశ్వాసం గొప్పది, పడుకున్నవాడి విశ్వాసం కాదు. ఆ 4 ప్రభువును వేడుకుంటే వీడిని స్వస్థపరిచినప్పుడు దేవుని నామం అక్కడ మహిమపరచబడింది. లాజర్ని స్వస్థపరిచినప్పుడు ఆయన నామము మహిమపరచబడ్డానికే ఇది జరిగింది తప్ప ఆయన ఎలాంటి బలవంతుడో నిరూపించుకోవడానికి కాదు. అన్యులకి ఎందుకు చేశాడు? ఆ రోగం వాళ్ళకి ఎందుకు ఎలా చేశాడు? ఆ కీడు ఎందుకు వాళ్ళకి వచ్చిందంటే ఆయన రోగము మీదను, మరణము మీదను, ప్రకృతి మీదను, సముద్రము మీదను, సృష్టి మీదను అధికారము కలిగిన వాడని తన బలము చూపించుకోవడానికంట. హల్లెలూయా. నిర్గమ 9:16 చూడండి. ఎందుకంట? ఆయన బలమును చూపించడానికి. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి ఆ రోగాలు, ఆ తెగుళ్ళు ఎందుకు పంపించాడు? మైటీ పవర్ నాది. హల్లెలూయా. ఆయన అక్కడ ప్రథమ సంతానం అంతా మరణించినప్పుడు పాతాళ లోకము యొక్క, మరణము యొక్క తాళపు చెవులు నా దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. నేను దేనినైనా సమర్థుడైన దేవుడను, ఏదైనా సరే నాకు అసాధ్యమైనది లేదు అని చెప్పడానికి ఆయన బలాన్ని చూపించుకోవడానికి చేశాడంట అన్యుల దగ్గర. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వల్ల వచ్చిన రోగాలు ఇవి
కావు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇది దేవుని చిత్తమేమో, మరణానికి వచ్చిందేమో, నా జీవితం ఇంతే అనుకోవడానికి ఎవ్వరికి కూడా వీలు లేదు. ఎప్పుడైతే నీవు ఆయన రాజ్య సంబంధిగా అయిపోయావో, ఎప్పుడైతే ఆయన రాజ్య వారసునిగా అయ్యావో, ఆయన నీ కొరకే దెబ్బలను పొంది అతడు పొందిన దెబ్బల చేత మనకు ఆయన స్వస్థత. హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నువ్వు హక్కుపూర్వకంగా అడిగి దీనిని తీసుకోవాలి. అయితే నువ్వు పశ్చాత్తాపపడాలి. పాపముల నిమిత్తమై పశ్చాత్తాపము నీ హృదయంలో నుంచి రావాలి. ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పకుండా స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనం ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నామో, అందరి కొరకు మనం వేడుకుంటున్నామో వాళ్ళు స్వస్థపరచబడుతున్నారా లేదా? మనం చూస్తున్నాం కదా, మనం వేడుకుంటున్నాము, వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. మనం వేడుకుంటున్నాము, వాళ్ళు బాగవుతున్నారు. మనం వేడుకుంటున్నాము, వాళ్ళు విడిపించబడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి అనేక రోగులను ఆయన స్వస్థపరిచెను. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. ఓల్డ్ టెస్టిమెంట్ యెషయా ఏం చెప్పాడంటే, అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది, అతడు కార్చిన రక్తములో మీకు విడుదల కలుగుతుంది, ఆయన దెబ్బలలో నుంచి మీకు స్వస్థత కలుగుతుంది అని యెషయా చెప్పాడు. ఇప్పుడు ఇది న్యూ టెస్టిమెంట్, మత్తయి సువార్తలో మాట్లాడుకున్నాను. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో స్వస్థతలు ఉన్నాయి, దేవుడు స్వస్థతలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, అపోస్తలులు కూడా స్వస్థతలు చేశారు. అక్కడి వరకునే అది. ఆ తర్వాత అది కొనసాగదు, మీరేం చెయ్యక్కర్లేదు, దేవుని చిత్తమైతే స్వస్థత అవుతుంది. కానీ స్వస్థతావరము, విడుదల వరము, దయ్యాలను వెళ్ళగొట్టే వరము ఇవేమీ లేవని నవ్వుతున్నారు. చాలామంది సేవకులు నవ్వుతున్నారు. ఈ మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు, ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థపరిచారంట. అంటే ఇప్పుడు రోగాలు దయ్యాల ద్వారానే వచ్చాయి. ఏం చేశాడు? ఫస్ట్ స్వస్థపరచడానికి ముందు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దయ్యములను వెళ్ళగొట్టి అప్పుడు స్వస్థత జరిగింది అక్కడ. అప్పుడు ఈ మత్తయి ఏమని రాస్తున్నాడంటే, రాసేటప్పుడు యెషయా ప్రవచించినట్లు ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. చూసారా? ఇప్పుడు ఆనాడు, ఈనాడు, ఏనాడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆనాడు చేసిన యెషయా ప్రవచనము ఈనాడు నెరవేర్చబడుతూనే ఉంది. స్వస్థత మన హక్కు. దైవిక స్వస్థత దేవుడిస్తాడు. అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుకుంటాము. దైవిక స్వస్థత పొందుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయనని నమ్మాలి మనము. యోబుకు తెలియలేదు దేవుడు నన్ను స్వస్థపరచ సమర్థుడని. కీడిస్తే తీసుకోవడానికి తగమా అని అడుగుతున్నాడు ఆయన. సరే, ఆయన నన్ను మరణానికి తీసుకెళ్ళిపోయినా సరే నేను ఆయన దగ్గరే ఆయన ఆనుకునే ఉంటాను, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను విడిపిస్తాడు అని అలా నమ్ముతున్నాడు ఆయన. కానీ ఆ కీడు ఆయన దగ్గర నుంచి రాలేదు, ఇది శోధకుడు దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు? తన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇప్పుడు అనేక మంది ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో, అది మీకు దేని ద్వారానైనా వ్యాధి రావచ్చు, కానీ మీరు స్వస్థత హక్కుపూర్వకంగా రిసీవ్ చేసుకోగలరు. ఆయన ఇస్తాడు. దేవుని వాక్యము చదువుట ద్వారా, సేవకులు ప్రార్థన చేయుట ద్వారా, మీరు విశ్వాసం ఉంచుట ద్వారా, మీరు పశ్చాత్తాప పడుట ద్వారా, మీరు పాపముల నుంచి విడిపించబడుట ద్వారా మీరు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతూ ఉండగానే మీరు స్వస్థపరచబడతారు. ఇది సత్యం. ఎందుకంటే ఆయన మొదట దయ్యాలను వెళ్ళగొట్టి నోటి మాట ద్వారా స్వస్థపరిచెను. కాబట్టి మాట్లాడుతూ ఉండగానే వర్డ్ బలమైనది కాబట్టి దయ్యాలు పారిపోతాయి. దేవుడు స్వస్థత మీ మీదకి దిగి వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదామా అది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని, అనగా అపవాదిని, సాతాను. అపవాది అంటే కిందన ఫుట్ నోట్లో సాతాను. వాడు అసలు అపవాది, వాడు ఎంత బలవంతుడో వాడిని మరణము ద్వారా నశింపచేయుటకును, మరణం అంటే ప్రభువు యొక్క మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో
పాలివాడైన. హల్లెలూయా. మరణ భయాన్ని, దాస్యాన్ని, దాని లోపల ఉన్నటువంటి వారిని విడిపించుటకు ఆయన మనలాగే రక్త మాంసములలో ఆయన పాలివాడయ్యాడంట. ఆయన మరణము ద్వారా దీనన్నిటి నుంచి మనలను విడిపించాడంట. ఆ యొక్క మరణ భయం, ఆ యొక్క సాతాను యొక్క కట్ల నుంచి కూడా మనల్ని విడిపించాడంట. మరణము నుంచి విడిపించాడంట, మరణ భయము నుంచి విడిపించాడంట. ఆయన అవన్నీ విడిపించడానికే మనలాగా ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. ఈ అపవాది క్రియలను లయపరచడానికే వచ్చాడంట. అది కూడా చూసేయండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంట? వాడి క్రియలను లయపరచడానికి వచ్చాడు ఆయన. వాడి క్రియలు ఏమై ఉన్నాయో ఇప్పుడు మనకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఒక ఇంట్లోకి ఒక శోధన, ఒక అప్పు, ఒక తెగులు, ఒక బాధ, ఒక గొడవ, ఒక నిర్జీవత్వము, ఒక సమస్య అయితే నీ పాపాల ద్వారా, నీ అవిధేయత ద్వారా, నీ చేతకాని ద్వారా, తనము ద్వారా తెచ్చుకుంటున్నావు నువ్వు. కానీ దాంట్లో నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన. ఆయన సమర్థుడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఆయన సమర్థుడు, ఖచ్చితంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఆయన సమర్థుడు. అన్యుల దగ్గర అయితే ఆయన ఎంత బలవంతుడో ప్రూవ్ చేసుకున్నాడు. నీ దగ్గర అయితే నీకు కార్యము జరుగుట ద్వారా తండ్రి నామము మహిమపరచబడతాడు. మీరు ఆశీర్వదింపబడడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. మీరు విడిపించబడము ద్వారా ఆయన నామము హెచ్చించబడుతుంది, ఆయన మహిమపరచబడతాడు. ఇది క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి బైబిల్ సత్యం. యెషయా 53:4-5 వచనాలు చదివి ముగించుకున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను, మరేమండి మన రోగాల్ని ఏం చేశారంట ఆయన? మన వ్యసనాలను వహించాడు. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు, అబద్ధమాడజాలని ఆయన వాగ్దానాలు గొప్పవి. ఆయన మన ప్రాణాత్మ దేహాలను విమోచిస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు. అంతము వరకు నమ్మకంగా ఉండే దేవుడు ఆయన. ఇది సత్య సువార్త. మనం ఈరోజు ఏదైతే మాట్లాడుకున్నామో అది అక్షర సత్యము, వాక్య సత్యము, లేఖన సత్యము. ఇది ప్రజలందరికీ తెలియకుండా ఏం చేస్తున్నాడు అపవాది? కట్టెన్ వేసేస్తున్నాడు. కట్టెన్ ఒక తెర కడతాడు అన్నమాట. తెర కట్టి నీ బ్రతుకింతే, నీ బ్రతుకింతే, నువ్వు ఇంతకు మించి పని చేయవు, నీకు ఇంతకు మించి ఆశీర్వాదము రాదు, నీకు అసలు స్వస్థతే అవ్వదు, నీకు విడుదల లేదు. ఎందుకంటే నువ్వు ఇది సో అండ్ సో కదా, నీవు అది కదా, నీవు ఇది కదా, నీవు ఇది కదా అని వాడు 24 గంటలు నీ చెవి దగ్గరే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి ఆయన? అందుకనే మనం చెవులు గల వారముగా ఉండాలి. మనం అపవాదికి చెవులు ఇచ్చేసామనుకోండి, మనకు చెవులు లేనట్లు లెక్క. ఇంక చెవులే లేవు మనకి. అందుకని ఏసయ్యేమన్నాడు? చెవి. అందుకని అప్పటి వరకు ఆయన మాట వినలేకపోతున్నావు అనుకో, నువ్వు నీకు చెవులు లేవని అర్థం. ఆయన మాట నీకు వినబడుతుంది అనుకో, నీకు చెవులున్నాయి. అందుకే వినుట ద్వారా నీకు వినుట ఆయన గూర్చిన మాట ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో మీ అందరి కోసం, స్వస్థత కోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఏకీభవించండి, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మీలో విశ్వాసం ఉన్న వాళ్ళు తీసుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు, మీ బాటిల్లో వాటర్ కొంచెం తీసుకోవచ్చు. స్వస్థత కొరకైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు యేసయ్యా ఇది మీరు రక్తముగా మార్చని అడగొచ్చు. మనం ఇంకా ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మాకు అక్కర్లేదు, ఒక మాట చాలు అనుకున్న వాళ్ళు ఆ మాట కూడా రిసీవ్ చేసుకోవచ్చు. మీ విశ్వాసపు లెవెల్స్ని బట్టి నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఏకీభవించండి దయచేసి. మరి ఏ ఒక్కరు కూడా రోగము ద్వారా కానీ, బాధ ద్వారా కానీ, శరీర సమస్య ద్వారా కానీ, ఇంట్లో ఉన్న ఇబ్బందుల ద్వారా కానీ, భార్యాభర్తల మధ్యలో సమస్యల ద్వారా కానీ, యవ్వనస్తుల యొక్క సమస్యల ద్వారా కానీ, ప్రేమ లేదని కానీ, ప్రేమ కోల్పోయామని కానీ, ఎవరు లేరు అనాథలమని కానీ ఎవరైతే భావించి ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారో అటువంటి దురాత్మ నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారిని విడిచి బయటికి పారిపోవునుగా. నిర్జీవపరుస్తున్న దురాత్మ యేసు నామంలో ఇప్పుడే బయటికి పమ్మని గద్దిస్తున్నాను. యేసు నామంలో ఇప్పుడే వారు స్వస్థ
కృతచిత్తులు అవుదురుగాక. వారి పక్షముగా ఉన్న నీ ఉన్నత ప్రణాళిక నెరవేర్పు జరుగునుగాక. వారితో ఈ క్షణమే మీరు మాట్లాడండి దేవా. ఇప్పుడే స్వస్థత కార్యాలు జరిగించండి దేవా. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగించండి ప్రభా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అతడు కార్చిన రక్తములో మనకు విడుదల. యేసు పొందిన దెబ్బల చేత మా ప్రతి గాయము మాన్పబడుతుందయ్యా. మాకు విజయము వస్తుంది ప్రభా. ఆనాడున్న అదే దేవుడు నేడు మాతో ఉన్నాడయ్యా. ఎందరైతే అనారోగ్యము గలవారు ఉన్నారో, మంచాల మీద ఉన్నారు, మరణకరమైన రోగాలతో ఎడవబడుతున్నారు, ఆ మరణము నుంచి విడిపించడానికి, ఆ దాస్యము నుంచి విడిపించడానికి, ఆ అనారోగ్యము నుంచి విడిపించడానికి, ఆ సాతాను కట్ల నుంచి విడిపించడానికి యేసు నామములో ఆయన సమర్థుడు. అటువంటి వారికి స్వస్థత నేను ప్రకటిస్తున్నాను ప్రభా. విడుదల ఇప్పుడే వాళ్ళు పొందుకొందురుగాక, సాక్షులుగా నిలవబడుదురుగాక, ఆయన నామమునకు మహిమ తెచ్చుదురుగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునగాక. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ రకాలైన రోగాలు ఉన్నాయో, ఏ రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, దీర్ఘకాలిక సమస్యలు అవ్వచ్చు, హెరిడిటరీ ద్వారా వచ్చినవి అవ్వచ్చు, యేసు నామంలో వాటిని పమ్మని గద్దిస్తున్నాను నాయన. దీర్ఘకాలిక రోగాలు, యాక్సిడెంట్స్ ద్వారా మంచాల మీద ఉన్నవారు దేవా, ఆయా అవయవాలలో లోపం ఉన్నవారు, ఆ అవయవాలలో ప్రాబ్లం ఉన్నవారు, ఎముకలలో, నరాలలో, మూలుగులలో, రక్తములో, కిడ్నీస్లో, నాయన వెయిన్స్లో, అయా నా తండ్రి రక్తములో, నాయన నా తండ్రి స్కల్లో, నా తండ్రి థ్రోట్లో, ఐలో, ఇయర్లో, నోస్లో, ఆయా మౌత్లో, నాయన నా తండ్రి ఆ కడుపులో, నాయన కిడ్నీస్లో ప్రభా, దేవా యూట్రస్లో ప్రభువా, కాళ్ళల్లో, నాయన నరాలలో, అరికాలలో ప్రభువ, చేతులలో ఆయా రోగాలు బయటికి పారిపోవునుగా. నాయన దయ్యములు ఇప్పుడే వారిని విడిచిపోవునుగా. స్వస్థత శీఘ్రముగా కలుగునగా, విడుదల శీఘ్రముగా కలుగునగా. దేవా, ఎవరైతే శోధకుడు ద్వారా గృహాలలో నాయన జరగాల్సిన వివాహాలు జరగకుండా, వ్యాపారాలు జరగకుండా, ఉద్యోగాలు రాకుండా, బిడ్డలు బాగవ్వకుండా వ్యసనాలతో ఉన్నారో ఆ గృహాలని దర్శించండి ప్రభా. ఆ గృహాలను ఏలుబడి చేసిన చీకటి శక్తుల ప్రభావము యేసు నామములో ఇప్పుడే వారిని విడిచి బయటికి పారిపోవునుగా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా, విడుదల శీఘ్రముగా కలుగునుగా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు కదయ్యా నాయన. స్వస్థపరచువాడా, మారా చేదుని మధురముగా మార్చేవాడా నాయన. ఇమ్మీడియట్ హీలింగ్స్ కావాలయ్యా, ఇప్పుడే బ్రేక్ త్రూ కావాలి ప్రభా. స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. ఆత్మ కార్యాలు జరిగించమని ప్రభువా. దేవా, ప్రతి కీడు చెడు తీసివేసినందుకు వందనాలు దేవా. ఇంకా పేరు చెప్పబడిన సమస్యలు, రోగాలని కూడా అయా నేను నా నోటితో ప్రవచించని మాటల్ని కూడా ఎవరైతే అక్కడ నాయన ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తూ ఆ స్వస్థత కొరకు నాయన అడుగుతున్నారో, ఈ యొక్క వాక్యాన్ని పెట్టుకుని నీ దగ్గర గోజాడుతున్నారో, పశ్చాత్తాపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయా మోషే ప్రార్థించినట్లు, నాయకులు ప్రార్థించినట్లు, సేవకులు ప్రార్థించినట్లు వారి తరఫున ప్రార్థన చేయించున్నాను దైవమా. మీరు మాకు ఇచ్చిన అధికారముతో ప్రార్థిస్తున్నాము. యేసు నామములో స్వస్థతలు జరుగునుగాక, విడుదల జరుగునుగాక, విజయము వచ్చునుగాక, బంధకాలు తెగిపోవునుగాక, బాండేజెస్ బ్రేక్ అవునుగాక. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేమేమైతే ప్రార్థన అంశాలు ప్రార్థించామో వాటన్నిటికీ జవాబులు మేము పొందుకున్నందుకు నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. మేము రిసీవ్ చేసుకున్నాం, హీలింగ్స్ రిసీవ్ చేసుకున్నాం, ఆశీర్వాదం రిసీవ్ చేసుకున్నాం. నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహిమ ఘనత ప్రభావాలు మీకే నాయన. యేసయ్య శ్రేష్ఠ నామంలో పొందుకొని ఉన్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.